అబ్బా వాళ్ళు చెప్పేవన్నీ అవాస్తవాలే, దాన్ని వాస్తవం అని వాళ్ళు అనుకుంటున్నారు. అవాస్తవాలు చెప్తూ కూడా ఈ వాస్తవం మేము చెప్పేదని చెప్పేసి వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. దాన్ని ప్రత్యక్ష సాక్షి నేనే. వాళ్ళు ఎవరిని అసలు ఆ మహిళలను కించపరచలేదు, మేమేం చేయలేదనే మాట కదా అతను వాడుతుంది. దాని ప్రత్యక్ష సాక్షి నేనే. నా మీద ఎన్నో రకాలుగా మీడియాలో మాట్లాడి ఉన్నారు, అంటే సోషల్ మీడియాలో మాట్లాడి ఉన్నారు. కమెంట్స్ పెట్టేవాళ్ళు, పోస్టులు కమెంట్ దారుణంగా. మేమేదో మా పని ఏదో మేము చేసుకుంటే వెళ్ళాం, మేము ఎవరి జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. మా ప్రభుత్వంలో మేమేం చేసామనేది మేము చేసుకుంటా పోయాం, కానీ మేము ఎవరి జోలికి వెళ్ళలేదు. అలాంటిది మా దానికి కూడా వచ్చి మా ఎంత దారుణంగా మాట్లాడారంటే అంత దారుణంగా ఫేక్ అకౌంట్లో పెట్టుకొని ₹5 పేటీఎం ₹5 వేయించుకుంటా మా అమ్మల్ని ఎంత దారుణంగా మాట్లాడారంటే దానికి ప్రత్యక్ష సాక్షి నేను. రమ్మనండి ఎవరైనా సరే, మేము ఎలాంటిది చేయలేదు, మహిళల మీద అబ్యూజింగ్గా మేము ఏనాడు పోస్టులు పెట్టలేదు అన్న ఎవరినైనా సరే రమ్మనండి, నేను ఇస్తా. దానికి ప్రూఫ్స్ నా దగ్గరే ఉన్నాయి. ఎవరెవరు బాధితులు ఉన్నారో కూడా నా దగ్గర ఉన్నాయి. అలాంటివన్నీ కూడా నేను ఇస్తా. అతను వస్తాడా, పిల్ల సజ్జలు వస్తాడా ఈరోజు ఈ మాట